సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధిగొని సమయమిదేనని క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను. గుహను బోలు తన నోటిని తెరచెను, కపివరుని గుంజి మృంగ చూచెను. అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును జొచ్చి చీల్చెను. సింహిక హృదయము చీలికలాయను, సాగరమున బడి అసువులు బాసెను. వారిది దాటెను వాయుకుమారుడు, లంక చేరెను కార్యశూరుడు. నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగ సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. హనుమంతుడు సురస ఒకరినొకరు మించి శరీరాన్ని పెంచుకుంటున్నారు. సురస ముఖం బాగా విశాలంగా విస్తారమైంది. హనుమంతుడు అది గమనించాడు. సూక్ష్మ బుద్ధితో నిశితంగా ఆలోచించాడు. సరైన సమయం ఇదేనని యోచించాడు. క్షణంలోనే బొటన వ్రేలంత పరిమాణంలోకి శరీరాన్ని కుదించుకున్నాడు. సూక్ష్మ రూపం దాల్చాడు. సురస ముఖంలోకి అమాంతరం ఎగిరి గంతేశాడు. విజయగర్వంతో మళ్ళీ బయటకు వచ్చాడు. పవన కుమారుని యొక్క నిశిత బుద్ధిని సాహసాన్ని చూచిన సురస నిజరూపమును పొంది చిరునవ్వుతో ఆంజనేయుని దీవించింది. అంతటా హనుమంతుడు సంతోషించి నిరాధారమైన నింగిని చూస్తూ వేగంతో ఆకాశ మార్గమున పయనించసాగాడు. గగనములో పయనిస్తున్న మారుతి నీడ క్రింద సముద్రంపై తేలియాడుతుంది. అంతలో సింహిక అనే రాక్షసి ఆ నీడను చూసింది. గుహలాంటి తన నోటిని అమాంతంగా తెరిచింది. వికటాట్టహాసం చేస్తూ మారుతిని మృంగబోయింది. మారుతి సూక్ష్మరూపమును దాల్చి సింహిక ముఖములోకి చొరబడి దాని నోటిని చీల్చసాగాడు. ఆ దెబ్బతో సింహిక గుండె చీలిక పీలికలైపోయినది. ఆర్తనాదం చేస్తూ సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయింది. తరువాత వాయునందనుడు శతయోజనాల సముద్రాన్ని దాటాడు. సాహసంతో లంకా నగరాన్ని చేరాడు. లంకాపురి 4 దిక్కులు ఒకసారి కలయజూశాడు. నిజరూపంతో మెల్లగా ముందుకు సాగాడు. త్రికూటాచల పర్వతం మీద విశ్వకర్మచే అపూర్వంగా నిర్మించబడిన స్వర్గపురితో సమానమైన లంకాపురం అంతటిని మారుతి నిశితంగా చూశాడు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.